దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలనగా నీవు బూదిగంధముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నుంచి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుతాను. ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు ఏంటంటే అన్ని జనులకు వెలుగుగా ఉంచాలనుకుంటున్నాడు. ఎందుకు వెలుగుగా ఉంచాలనుకుంటున్నాడు? అన్ని జనులకే ఎందుకు వెలుగుగా ఉంచాలనుకుంటున్నాడు? క్రైస్తవులకు ఉండకూడదా వెలుగుగా? లేదా దేవుణ్ణి నమ్మిన వారికి లేదా మన బంధువులకి వెలుగుగా ఉండకూడదా? మన స్నేహితులకు వెలుగుగా ఉండకూడదా? లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వెలుగుగా ఉండకూడదా? అసలు దేనికోసం ప్రభు ఈరోజు ఈ విషయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ప్రభు ఇక్కడ మన సాక్ష్యాన్ని కనుపరచాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీ సాక్ష్యాన్ని కనపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ సాక్ష్యం ద్వారా ఇతరులకి ఆశీర్వాదం ఉంటుంది, ఇతరులు రక్షణలోకి వస్తారు. అసలు ఈ అధ్యాయంలో పై వచనంలో చదువుకుంటే పౌలు గారు, బర్నబాస్ గారు వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేస్తూ ఉంటే యూదుల దగ్గరికి వెళ్ళారు. రక్షించబడిన యూదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకి దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అయ్యా, మీరు చేస్తున్న భక్తి ఆచారమైన భక్తి, అలవాటైన భక్తి చేస్తున్నారు కాదు, ఈ నిబంధన కాదు. యేసు ప్రభు వారు వచ్చి కొత్త నిబంధన ఒకటి క్రియేట్ చేశారని నిజమైన భక్తిలోకి, నిజమైన శక్తిలోకి వాళ్ళు తీసుకెళ్తుంటే వాళ్ళు ధిక్కరిస్తారు. ఎవరు? యూదులు. 45వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఏమని ఉంటుందంటే, యూదులు జనసమూహం చూచి మత్సరంతోనూ నిండుకొని దూషించు పౌలును చెప్పిన వాటికి అడ్డంగా చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల వద్దకు వెళ్ళుచున్నాము. దేవుడు వీళ్ళ ద్వారా ఖచ్చితంగా కడాఖండిగా చెప్పేశారండి. వాళ్ళు దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చారంట. ఎవరైతే త్రోసిపుస్తున్నారో, క్రైస్తవులు చాలామంది పాపంతోనూ వ్యభిచారంతోనూ లేదంటే లోక సంబంధమైనతోనూ దోషంతోనూ వీళ్ళు ఎలా ఉన్నారంటే చాలా క్రూరత్వంగా తయారవుతున్నారు. ఉన్న కొంత క్రైస్తవులు వాళ్ళలో అసూయ స్వభావం, వాళ్ళలో ద్వేషించే స్వభావం, నమ్మి మోసం చేసే స్వభావం. మన క్రైస్తవులోనే ఇంత స్వభావం వస్తుంది. ఎందుకు ఈ స్వభావం వస్తుందంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇలా అయిపోతున్నారంటే దేవుని దగ్గరికి వస్తాము, మన పాపాలు ఒప్పేసుకుంటాము, దేవుడు క్షమించేస్తాడు కదా. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చేసినా సరే దేవుడు మనల్ని క్షమించేస్తాడు కదా అనేది ఈ థాట్ ఎక్కువగా ఉంది. వాళ్ళు పరిశుద్ధత గురించి, దేవుని వాక్యం స్పష్టత గురించి మాట్లాడితే ఇష్టపడరు. వాళ్ళకి ఎప్పుడు దీవెనలు ఉండాలి, దించు అనాలి. లేదంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళని పొగిడేటట్టు ఉండాలి. ఇప్పుడు క్రైస్తవులు కూడా సేమ్ అలా తయారైపోయారు. మమ్మల్ని దించు దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నిత్య జీవితానికి వారసులు అవ్వడానికి ఆలోచన చేయట్లా. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నిత్య రాజ్యానికి ఎవరైతే వారసులు అవ్వాలనుకుంటున్నారో ఆ బిడ్డలంట అన్ని జనులకు వెలుగుగా ఉంచుతాడంట. అన్ని జనులకు వెలుగుగా ఉంటారు. నీ వలన రక్షించబడతారు, నీ సాక్ష్యం వలన రక్షించబడతారు. నిన్ను చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అవునా, నిజమైన దేవుడు ఇలా ఉంటాడా, ఒక నిజమైన దేవుడు మనలోకి వస్తే ఇలా ఉంటుందా అనేది నిన్ను చూసి రక్షణలోకి వస్తారు. నిన్ను బట్టే నేను చర్చికి వెళ్ళాను, నిన్ను బట్టే ఆ యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పుకుంటారు. కాబట్టి ప్రభు ఈరోజు చెప్తున్నది ఏంటో తెలుసా? అన్ని జనులకు వెలుగుగా ఉంచుతానంటున్నాడు. అన్ని జనులకు వెలుగుగా ఉండడం అంటే మామూలు విషయమా? కొన్ని ఆత్మల భారం కలిగి జీవించడం అంటే నార్మల్ విషయమా? ఎవరైనా మనం చెప్పిన మాట వింటారండి? దేవుడు నమ్ముకోండి అంటే నమ్ముకుంటారా? ఎవరికైనా బాగోలేదు, వేదనలో ఉన్నారు అంటే వాళ్ళు మాత్రం నమ్ముకుంటారు, కానీ మిగతా వాళ్ళు నమ్ముకుంటారా?
ఏమంటారు? మాకేం అవసరం లేదు, మా దేవుడు బాగానే ఉన్నాడు కదా, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు కదా, మా దేవుడు అన్నీ చూసుకుంటారు కదా అని ఏదో ఒక విధంగా మాట్లాడతారు. ముందు నువ్వు చూసుకో. అన్ని జనులు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళ భక్తిలో పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళు తులసి స్నానం చేయడం, తులసి దగ్గర ప్రదర్శన చేయడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళు చేసే భక్తి న్యాయంగా చేస్తారు. కాబట్టి వాళ్ళ భక్తిలో ఆనందం వెతుక్కుంటారు. వాళ్ళ ఆనందం పొందుకున్నారా లేదని వాళ్ళకి తెలియాలి. కానీ దేవుడు మన అన్ని జనులకి ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? అన్ని జనులు మన వల్ల వెలుగులోకి వెళ్తారంట. అన్ని జనులు ఎందుకంటే నన్నును బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడాలి. మనం రక్షించబడ్డామంటే మనం కూడా మన తాతల ముత్తాతలు అన్ని జనులుగానే జీవించారు, అన్యత్వంలోనే ఆచారంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు రక్షకుడిని యేసయ్యని తెలుసుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? మనకి సువార్త అందింది కాబట్టి, మనకి సువార్త వెలుగులోకి నడిపించబడ్డాం కాబట్టి అన్యులుగా ఉన్న మనం రక్షించబడ్డాం. ఇప్పుడున్న అన్యులకి సువార్త చెప్పాలంటే ఎంత కష్టమైపోతుంది. ఎందుకంటే సరైన సాక్ష్య జీవితం ఉన్న వాళ్ళు చాలా రేర్ అయిపోయారు, చాలా తక్కువైపోయారు. మనుషుల్లో అసూయ స్వభావం, ద్వేషం స్వభావం, ఇలాంటి అన్ని జనుల భక్తిని కనపరచలేకపోవడం, కష్టపడే తనం కోల్పోవడం, ఎక్కువగా సుఖానికి అలవాటు పడడం, ఇలాంటి క్రైస్తవుల్లో చాలా మందిలో ఈ తాత్పర్యం వస్తూ ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అన్ని జనులకు వెలుగుగా ఉంచుతున్నాను. కాబట్టి ఆ వెలుగు నిత్య రాజ్యానికి తీసుకెళ్లే వెలుగుగా ఉండాలి. ఎందుకంటే ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడి వైపు చూస్తూ ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రతి అన్యులకి మనం వెలుగుగా మారుదుం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.